కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ 51 డేస్లో కూడా ఈ బాంబులు పేలటం కానీ, న్యూక్లియర్ వెపన్స్ వాడటం కానీ, అణు యుద్ధం జరగటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత అగ్నిమాపక అంటే ఫైర్ జరగటం, అంటే బిల్డింగ్లు అంటే ఫైర్ అవ్వటం కానీ, లేకపోతే ఈ యుద్ధ సామాగ్రి మంటలు చెలరేగటం కానీ, ఈ తగలబట్టడం కానీ, ఇలాంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు అయిపోయి లారీలు గుద్దుకొని మంటలు రావటం చూడండి. ఇలాంటి అగ్నితత్వం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రపంచం అంతా ఈ జ్యోతిష్యులందరూ కూడా కొంచెం అడ్వైజ్ చేయాలి. ఇదివరకు రాజగురువు జ్యోతిష్యుడు ఉండేవాడు, ఆయన అడ్వైజ్ చేసేవాడు, ఇలా ఉంటుంది. ఇప్పుడు కూడా మనకి అందరి దేశాలకి అందరికీ జ్యోతిష్యులు ఉంటారు. మరి ఈ విషయం చూసారో లేదో, ఈ ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా మనలో కూడా గొడవలు, అంటే ఏదో ఏమండి బాగుండారంటే అంటే మీరే బాగుంటారా నేను బాగుండనా అని క్రాష్ వచ్చే అవకాశాలు. ఒక 51 డేస్ ప్రజల మధ్యన గొడవలు, అగ్నితత్వం జరగటం, యాక్సిడెంట్లు జరగటం, డెమోక్రసీ మీద ప్రజలు తిరుగుబాటు జరగటం, తర్వాత టెర్రరిజం. ఈ మధ్యన కూడా టెర్రరిజం జరిగింది మన 4-5 రోజులు. అలాగే అంటే 4-5 రోజుల ముందు కూడా జరగవచ్చు. ఈ టెర్రరిజము, దేశాల మీద టెర్రరిజాలు చేయటము, తర్వాత ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద తిరుగుబాటు జరగటం, మిలిటరీ వ్యవస్థ మీద కూడా, అంటే మిలిటరీ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద అటాక్లు జరగటం. పెద్ద టాప్ పీపుల్ ఉంటారే ప్రపంచంలో, టాప్ పీపుల్ అంటే ప్రైమ్ మినిస్టర్స్, డిఫెన్స్ మినిస్టర్స్, డిఫెన్స్ అడ్వైజర్స్, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద కూడా అటాకులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ 51 డేస్ వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే, అంటే సపోజ్ ఈ డిఫెన్స్ పీపుల్ బయటకి ఇదివరకు రావత్ గారు వెళ్తూ ఉంటే హెలికాప్టర్ కొట్టేశారు ఇదివరకు. అలా వీళ్ళు ఇప్పుడు ఈ 51 డేస్ ఈ మిలిటరీ హెడ్స్ ఉంటారు చూడండి, పెద్ద టాప్ పీపుల్ అడ్వైజర్స్, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రెవల్యూషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. యూరోప్ దేశాల్లో ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. పోలాండు, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో కూడా జరిగే అవకాశాలు, మన దేశంలో కూడా కొంచెం యుద్ధ వాతావరణం ఎక్కువ జరిగే అవకాశాలు, రాజస్థాను, పంజాబ్, అటు పాకిస్తాన్కి మనకి కూడా ఫైర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల కొంచెం జాగ్రత్తగా గవర్నమెంట్ కూడా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నక్సలిజము ప్లస్ టెర్రరిజం కూడా, వీటి మీద కూడా, అంటే మిలిటరీ వెళుతూ ఉంటే వాహనాల మీద అంతకుముందు దాడి చేసినట్టుగా వీటి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే, ఏదంటే మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగా ఉంటుంది.